శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రురుక్షేత్రం హృషీకేశ మహత్య వర్ణనం. ధరణి ఇట్ల పలికెను, ఈశ్వర, నీవు చెప్పిన సాలగ్రామ క్షేత్ర మహత్యం వినట చేత నాకు చిత్తశాంతి లభించింది. ఇప్పుడు నేను రురు ఖండం నీ నుంచి ఈ కురుక్షేత్రం కూడా విష్ణు పురాణానుసారం ముక్తినాథ పర్వత సమీప ప్రాంతమందలి పర్వతానికి ప్రసిద్ధి ఎట్లు కలిగినది, ఆ ఉత్తమ క్షేత్రం మీ పవిత్రమైన ఆశ్రయం అగుట ఎట్లు జరిగింది అన్న విషయాలు తెలుసుకుని గోరుచున్నాను. దీన్ని దయతో నాకు తెలుపవలెను. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. దేవి, పూర్వం భృగువంశమందు దేవదత్తుడు అను పేరు గల వేదాంగ పారంగతుడు విద్వాంసుడు అయిన ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయన తన పవిత్ర ఆశ్రమం నందు ఉండి 10,000 సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేస్తూ ఉండెను. దీనితో ఇంద్రుని మనస్సందు గొప్ప చింత ఉత్పన్నమైంది. అందుకే ఆయన ప్రంలోచ అను పేరు గల అప్సరసను పిలిపించి కామదేవుడు, వసంతుడు ఇంకనూ కొందరు గంధర్వులను వెంట తీసుకుని పోయి ఆ దేవదత్తుని తపస్సును విఘ్నం కల్పించవలని వారిని పంపించెను. ఈ అప్సర వీరందరితో కలిసి వెంట మునీశ్వర శ్రేష్ఠుడైన దేవదత్తుని ఆశ్రమానికి వెళ్ళెను. అక్కడ అనేక ప్రకారాలైన లతలు, వృక్షాలు పూర్వం నుండి ఆశ్రమానికి గల సౌందర్యాన్ని పెంపొందించుచుండునని, అట్లే కోకిలల సమూహం మధురమైన కూజితములు చేయిచుండెను. మామిడి చిగుళ్ళు, తొమ్మిదల జుమ్మను శబ్దం, గంధర్వుల సంగీతం, సుగంధితములకు శీతల మందవాయువులు, ఇవి అన్నీ ఒకదాన్ని ఒకటి మించిన రాగోద్దీపకములుగా ఉండెను. అత్యంత స్వచ్ఛమైన సుగంధిత పూరితమైన మధుర జలంచే ఆ సరోవరం నిండి ఉండెను. ఆ సరోవరమందు కమలముల సముదాయము విప్పారి ఉండెను. అదే సమయాన ఆ పరమసుందరియగు ప్రంలోచ అను అప్సర అత్యంత మధుర సంగీతం పాడటం మొదలుపెట్టెను. అప్పుడే కామదేవుడు కూడా బాణాలు ఎక్కుపెట్టి శాంతచిత్తుడైన మునీశ్వరుడు దేవదత్తుని తన లక్ష్యం చేసుకునెను. రమ్యమగు ఆలాపనాల చేత సుసంపన్నం సుమధురం అగు ఆ సంగీతం విని ఉత్తమ వ్రతుడైన ఆ మునివరుడగు దేవదత్తుని చిత్తం కలత చెందెను. అప్పుడు ఆయన ఆశ్రమమందు తిరుగుచుండెను. ఇటు అటు చూచుచూ అంతలో సుందరమగు అంగముల శోభచేత ప్రకాశిస్తున్న ఆ అప్సర ప్రంలోచ శరీరంపై నుంచి వీస్తున్న మలయానిలం గల గంధిత పూరితమైన మనస్సును చెలింపచేయనట్లుండెను. అంతా అప్సర కూడా మునీశ్వరుడున్న దిక్కుకు పోయెను. ఆమెపై దృష్టి పడగానే మునివరుడు దేవదత్తుడు మన్మథ బాణాల చేత బంధించబడెను. అంతటా మునిని తను తాను సంభాళించుకోలేక ఆమెతో, శుభగే, నీవెవరు? ఈ ఉపవనమందు ఎట్లు ప్రవేశించావు అని అడిగెను. చివరిలో ఆమె సమ్మతి చేత ఆమె వెంట తగిలి ఉండచు ఆ ముని తన తప ప్రభావం చేత మనోహరమైన అనేక భోగాలు అనుభవించెను. సుఖము భోగములయందు ఆసక్తి గలవారు అయివారు పగలు రాత్రులు నిద్రలు లేక భోగములందు మునిగి తేలిరి. ఈ విధంగా అనేక దినాలు గడిచిపోయినవి. ఒకనాడు ఆయన జాగృతుడై వివేకం కలిగి అజ్ఞాన రూపేణ నిద్రను వదిలి వెనువెంటనే మెలకువ కలిగిన వాడయ్యను. ఆయన, ఆహా, శ్రీహరి భగవానుని మాయ ఎంత ప్రబలమైనది! దాని ప్రభావం చేత నేను కూడా మోహగర్తమందు మునిగిపోతుని. ఇది తెలిసి కూడా ఆయన నా తపస్సుకు నష్టం కలిగింది. దీని చేత నా తపస్సుకు ఆటంకం వచ్చింది. ప్రబలుడైన దైవం యొక్క ఆధీనమునందు ఉన్న కారణం చేతనే నేను ఈ కుత్సితమైన పని చేసి తిని. ప్రసిద్ధమైన సుభాషితం, ఈ ప్రమాదం స్త్రీ అగ్నిగుండం వంటిది, పురుషులు ఘృతపాత్రలతో సమానమైన వారు. ఇది తెలుసుకున్నవాడనైనను నేను ఈ మూర్ఖుల నిందయందు పడితిని అని ఆలోచించి చూచినట్లయిన వస్తుతః దీని అందు పెద్ద అంతరం కలదు. ఎందుకనగా పచ్చికుండను నిప్పుపై ఉంచిన అది విడిపోవును, అంతేగాని కేవలం చూచుట చేత విడిపోదు. కానీ పురుషుడు స్త్రీని చూచిన మాత్రానే కరిగిపోవును. అంతేగాక ఇచ్చట ఈ స్త్రీ చేసినట్టు అపరాధం ఏమీ లేదు. ఎందుకనగా నేను స్వయంగా నా ఇంద్రియాలపై విజయం ప్రాప్తింపు చేసుకున్నట్లో అసమర్థుడనైతిని అని ఈ విధంగా పశ్చాత్తాపపడుచు బ్రహ్మలోచనతడు అచ్చటి నుండి పంపించి వేసి అయినను ఆ స్థానం ఉన్నందుచేతనే కలిగినది. అందువల్లనే నేను ఇప్పుడు ఈ ఆశ్రమం పరిత్యజించి వేరే ఎచ్చటికైనను పోవుటయేగాక అక్కడ తీవ్ర తపస్సు ఆశ్రయించి ఈ శరీరాన్ని శుష్కింపజేస్తాను అని ఈ విధంగా నిశ్చయించుకొని ఆ దేవదత్తుడు భృగుముని యొక్క ఆశ్రమానికి పోయెను. అక్కడ గండకీ నది సంగమమందు స్నానం చేసి దేవతలకు పితరులకు తర్పణాలు వదలను. అంతేగాక విష్ణువు శివులకు ఉత్తమగు విధానంతో పూజించెను. అంతేగాక ముని శంకర భగవానుని దర్శనం చేసుకోవాలనే అభిలాష చేత గండకీ నది తటాన నిలిచి భృగుతుంగంపై, ఈ ప్రదేశం గండకీ నది యొక్క ఈశాన్య దిక్కు యందు గల నేపాల్లోని ముక్తినాథ పర్వతమే, అక్కడ కఠోర తపస్సు చేయటం మొదలెడను. ఈ విధంగా చాలా కాలం గడిచిపోయింది. ఆయన తపస్సుకు మెచ్చిన శంకర భగవానుడు ఆయన తపం చేత సంతుష్టుడయ్యను. శంకరుని లింగరూపం నుండి తీవ్రంగా పైన కింద జలధారలు వెలువడటం మొదలయ్యను.
అంతటా ఆ ముని, ఇటు నన్ను చూడము, నేను శివుడిని, విష్ణువు కూడా నేనే అని నీవు తెలుసుకోవడము. మా ఇద్దరిలో తత్వాన్ని అనుసరించి ఎట్టి భేదము లేదు. ఇంతకు పూర్వం నీవు చేసిన తపస్సందు నాయందు విష్ణువు యందు నీకు భేద దృష్టి కలదు. అందుచేత నీవు విఘ్నాలు ఎదుర్కొనవలసి వచ్చింది. అందుకే నీ గొప్ప తపస్సు క్షీణించింది. ఇప్పుడు నీవు మా ఇద్దరిని సమాన భావంతోనే చూడము. అట్లేని ఎడల ఇందు నీకు శీఘ్రంగా సిద్ధి లభించును. ఎచట నీవు తపస్సు చేసిదివో అచట అనేక శివలింగాలు మెలిసినవి. ఈ స్థలం సంగమం అను పేరుచే ప్రసిద్ధికెక్కును. ఈ గండకీ తీర్థమందు స్నానం చేసి ఇక్కడ లింగరూపాన గల నన్ను పూజించిన వానికి యోగం యొక్క ఉత్తమ ఫలం లభ్యమగును. ఇందు సందేహం ఏమాత్రమూ లేదు అని పలికి మునికి వరం ప్రసాదించి శంకర భగవానుడు అంతనే అంతర్ధానుడయ్యను. అక్కడే అంతర్ధానుడయ్యను. పిమ్మట ఆ ముని భగవంతుడు శివుడు తెలిపిన మాటలు అనుసరించను. అందుకే ఆయనకు పరమ సాయుధ్యప్రదం ప్రాప్తించింది. ముని సంపర్కం చేత ప్రంలోచ గర్భవతయింది. ఆశ్రమ సమీపమందే ఆమెకు ఒక ఆడబిడ్డ జన్మించింది. ప్రంలోచ ఆ బిడ్డను అక్కడే వదిలివేసి స్వర్గానికి వెడలిపోయాను. ఆ బిడ్డ రురు అను పేరు గల మృగాల చేత పెంచబడి నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యను. అందుచేత ఆ కన్య పేరు కూడా రురుగా అయ్యను. ఆమె తన తండ్రి దేవదత్తుని ఆశ్రమమందే ఉండుచుండగా అనేక మంది యువకులు ఈమెను తమ భార్యగా చేసుకోవాలని కోరుకొనుచుండ్రి. అయినను ఆమె ఎవరి మాటలో వినక విష్ణు భగవానుని ప్రసన్నత చేసుకొనుటకు తపస్సు చేయుట ప్రారంభించినది. ఆమె కఠోర తపం చేయుచు కేవలం ఎండిన ఆకులు మాత్రమే తింటూ కొంతకాలం గడపగా పిమ్మట ఆకులు తినట కూడా వదిలివేసి కేవలం వాయువును మాత్రమే ఆహారంగా జీవిస్తూ శ్రీహరి యొక్క ఆరాధన యందు తత్పరురాలై ఉండెను. ఈ విధంగా 100 సంవత్సరాల వరకు ద్వంద్వాలను సహిస్తూ నిశ్చల భావం చేత భగవద్ధ్యానమందు సమాధి స్థితిని పొంది స్థానువు వలె నిశ్చలంగా ఉండుచుండెను. అంతటా ఆమె శరీరం నుండి వెలువడిన దివ్య ప్రకాశం ప్రపంచమంతా వ్యాపించెను. అప్పుడు నేను ఆమె ఎదుట ప్రత్యక్షమైతిని. నియంత్రిత ఇంద్రియాలు గల ఆ కన్య ఎదుట నియంత్రిత రూపం చేత నేను ప్రత్యక్షమైతిని. అందుచేత అప్పటి నుండి హృషికేశుడు అని పేరుచే ఇక్కడ నిలిచి ఉంటుని. మరలా నేను ఆమెతో, బాలా, ఉత్తమోత్తమైన నీ తపస్సు చేత నేను పరిపూర్ణ సంతుష్టుడనైతిని. నీ మనస్సందు ఏమి కలదో అది నా నుండి కోరుకునము. వేరు ఇతర వ్యక్తులకు అత్యంత దుర్లభమైనది ఏదైనాను ఎట్టి ఇవ్వదగని వరమైనను నేను ఇప్పుడే నీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉంటుంది అని తెలిపెను. అంతటి రురు అను పేరు గల ఆ దివ్యకన్య శ్రీహరికి అనేక మార్లు ప్రణామం చేసి స్తుతించి ఇట్లు చెప్పెను. జగత్పతి, నీవు నాకు వరం ప్రసాదించవలనని కోరుకొనుచున్న ఎడల దేవాది దేవా, నీవు ఈ రూపంతోనే ఇచ్చట వెలసి ఉండనట్లు దయచూడుము అనగా అంతట నేను ఆమెతో, బాలా, నీకు శుభం కలుగుగాక. నేను ఇచ్చటనే ఉంటుని కదా, అందుచే ఇప్పుడు నీవు వేరు ఇతర వరం కోరుకునము, తప్పక ప్రసాదింతును అనగా ఆమె నాకు నమస్కరించి, దేవేశ, నీవు నా ఎడల ప్రసన్నుడవైన ఎడల ఈ క్షేత్రం నా పేరుతోనూ ప్రసిద్ధమగుగాక. ఇంతకు మించి నాకు వేరు ఇతర అభిలాష ఎట్టిదీ లేదు అని పలికెను. అందుకు విష్ణువు, శుభగురాలా, అట్లే అగుగాక. నీ ఈ శరీరమే సర్వోత్తమం అయిన తీర్థమగుగాక. అంతేకాక ఈ సమస్త క్షేత్రం కూడా నీ పేరుతోనే ప్రసిద్ధికెక్కుగాక. దానితో పాటు ఈ తీర్థాన 3 రాత్రుల వరకు నివాసం చేసి స్నానం చేసిన నరుడు నా దర్శనం చేత పవిత్రుడు కాగలడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇది తెలిసో తెలియకో చేసినను అన్ని పాపాలు నశించిపోగలవు. ఇందు సందేహం వలదు అని తెలిపి వరమిచ్చను. దేవి, ఈ విధంగా రురుకు వరమిచ్చి నేను అక్కడి నుంచి అంతర్ధానమైపోయితిని. ఆ స్థలం కూడా సమయానుసారంగా పవిత్రమైన తీర్థంగా అయినది. ఓం శాంతి శాంతి శాంతి.